వర్షాకాలం సమీపిస్తుండటంతో అమీర్పేట్ మైత్రివనం ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వరద ముంపు సమస్య తప్పదేమో అన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో నాల నుంచి వరద ఉప్పొంగి తలెత్తిన వరదతో స్థానికులు పడిన ఇబ్బందులకు గురించి అధికారులు ఈసారి తప్పించే దిశగా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. అయితే ఈ పనులు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీఖ్య అందిస్తారు. వర్షాకాలం దగ్గరకు వచ్చేస్తుంది. అయితే ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ మైత్రివనం అమీర్పేట్ ఎన్నోసార్లు కూడా నీట మునిగిందని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీలు కాలనీలు వరద నీరు చేరి అన్నీ కూడా చాలా వరకు మునిగిపోయాయి. అయితే ఇప్పుడు కూడా వర్షాకాలం సమీపిస్తుండడంతో మైత్రివనం అమీర్పేట్ ప్రాంతాల ప్రజలు కూడా ఈసారి వరద ముప్పు సమస్య తప్పదేమో అన్న ఆందోళనతో బిక్కుమిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే గతంలో కూడా చాలా ప్రాంతాల్లో నాల నుంచి వరద ఉప్పొంగి తలెత్తిన వరదతో స్థానికులు పడిన ఇబ్బందులు తెలిసిందే. ప్రత్యేకంగా వాటి గురించి ఆ ఇబ్బందుల గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మనం ప్రతి ఏటా చూస్తున్నాము, మెట్రో స్టేషన్ కింద కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు బస్తీవాసుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాము. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండేందుకు ఆ పరిస్థితిని తప్పించే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికి సంబంధించిన నాలా పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ పనులు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయి, ఏ వరకు అంటే ఎంతవరకు ఈ పనులు ఉపయోగపడతాయి అన్నది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే గత ఏడాది కురిసిన వర్షాలతో మధురనగర్ నుంచి మైత్రివనం గాయత్రి నగర్ మీదుగా వెళ్లే నాల పొంగి ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఆ బస్తీలు కాలనీలు అన్నీ కూడా నీట మునిగాయి. అయితే మధురనగర్ నుంచి గాయత్రి నగర్ వైపు వచ్చే ఆ నాల ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కింద నుంచి ఉండడంతో ఆ కింద నేషనల్ హైవే కింద ఉన్న నాల కాస్త ఇరుగ్గా ఉంది. సో దాంతో చాలా వరకు కూడా పూడిక పేరుకుపోవడం వరద ముప్పును కారణంగా అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడైతే అధికారులు పూడికతీత పనులైతే మొదలు పెట్టారని చెప్పొచ్చు. మనం అటువైపు చూసుకుంటే జేసీబీలతో ఆ పూడికతీత పనులను అయితే మొదలు పెట్టారు. చాలా వరకు కూడా పనులు ఈ నాల పనులు అయితే కంప్లీట్ అయ్యాయని అధికారులు చెప్తున్నారు. విజువల్స్లో చూసుకుంటే కూడా చాలా వరకు ఇప్పుడు నాల తవ్వకాలు కూడా జరిపారు. మొత్తం జేసీబీలతో ఈ నాల పూడికతీత పనులన్నీ పూర్తి చేయనున్నారు. చాలా వరకు అంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి. వరద పోటెత్తి జాతీయ రహదారి కింద నుంచి వెళ్ళి ఈ నాలలో అంటే చాలా వరకు కూడా పూడిక పేరుకపోవడమే కారణమని భావించినట్టు హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు ఈ పూడికతీత పనులైతే కొనసాగిస్తున్నారు. మొత్తంగా నాలలో పూడికతీత పనులు పూర్తి చేయించారు. మధురనగర్ వైపు పూడిక తీసి వరద నీరు వెళ్లేందుకు వీలుగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పనులు ఇంకా అవుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అటు హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ పనులు కొనసాగిస్తున్నారు. ఈ పనులు వర్షాకాలం వచ్చేసరికల్లా అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే మెయిన్ నాలాలోనే మేము పూడికతీత పనులు చేపిస్తున్నాం కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.